సిద్దిపేట పట్టణంలో. అట్లా ఉద్యమాల పరంపర కూడా చాలా దశాబ్దాల తరబడి కొనసాగింది అధ్యక్ష. అంతులేని వివక్ష, అంతులేనటువంటి అన్యాయం జరిగి తెలంగాణ సమాజం చాలా నలిగిపోయింది అధ్యక్ష. ఒక విషయంలో కాదు, చివరికి 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి మనమందరం కూడా ఆ క్షోభ బాధ అనుభవించిన వాళ్ళమే. ఆకలి చావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు, మాకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రావటం లేదని ఒక నిరాశలో, నిర్లిప్తతలో యువత తుపాకులు పట్టుకొని తీవ్రవాదులైన సందర్భాలు, అనేకమైనటువంటి బాధతో కూడినటువంటి ఒక వివక్షతో కూడినటువంటి సందర్భం మనం చూసినాం. ఆ సమయంలో తెలంగాణ రైతులను పూర్తిగా పాతాళలోకానికి తొక్కేసినటువంటి భయంకరమైనటువంటి ప్రపంచ బ్యాంకు ఆంక్షలని, విద్యుత్ సంస్కరణ అనే పేరిట అంతు లేకుండా 3 సంవత్సరాలు పెరుగుతాయని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరగటం. ఆ సందర్భంలో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నేను, ఏదైతే అయింది ఇక తెలంగాణ ప్రజలకి ఇక రక్షణ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో జరగదు న్యాయం అని చెప్పి పిడికెడు మందితో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సరే, ప్రజల దీవెన, భగవంతుని దయ, పోరాటంలో ఉన్నటువంటి న్యాయం, ప్రజల్లో ఉన్నటువంటి ఆర్తి ఫైనల్గా ఒక 14-15 సంవత్సరాల ఘర్షణ, సుదీర్ఘమైనటువంటి బ్యాటిల్ తర్వాత తెలంగాణ కూడా చాలా తెలివి చూపెట్టి ఆ 15 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు పోరాడింది కాబట్టి రాష్ట్రం సాకారమైంది అధ్యక్ష. రాష్ట్రం సాకారమైన తర్వాత ఆ రోజు మధుసూదనాచారి గారు తమ స్థానంలో ఉండే అధ్యక్ష. ఇదే శాసనసభలో ఇదే స్థలంలో నుంచి నేను చెప్పిన, తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్, తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్. తెలంగాణ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఇప్పుడు తనను ఆవిష్కరించుకునే అక్కర్నని చెప్పినాం అధ్యక్ష. ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష, కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదరులు రాజకీయాల్లో.